యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బ్యాగ్లు పెట్టారు ఏంటి అని అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు భద్రాచలం వెళ్ళడానికి రెడీ అయినాం ఫ్రెండ్స్. ఒక్కొక్కరు బ్యాగులు ఎలా పట్టుకొని వెళ్తున్నాం చూడండి, 1 by 1. ఒకరు వాటర్ క్యాన్, ఒకరు తినే ఫుడ్స్, బ్యాగ్స్, లగేజ్. మా స్వీటీ చూడండి కొబ్బరికాయ పట్టుకొని ఎలా హాయ్ చెప్తుందో. ఇక నేనండి వచ్చేది. లాస్ట్ లో మా అన్నయ్య అండి బాయ్ చెప్తున్నాడు అందరికి. మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్తే మనం కార్లకు కానీ బస్సులకు కానీ ఎక్కడికైనా కానీ పూజ చేసుకొని వెళ్తాం కదండి ఫస్ట్. ఎందుకంటే మనం క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలడానికి. సో అందుకని మేము కూడా పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నాం చూడండి మా అన్నయ్య. ఓకే అండి, కొబ్బరికాయ కొట్టేశాడు. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుతామండి. చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. చూడండి మనం హైవే పైన వెళ్తున్నామండి. లైటింగ్స్, అక్కడ చుట్టుపక్కల చెట్లు ఎంత బాగున్నాయండి. చాలా బాగా అనిపిస్తుంది వెళ్తూ ఉంటే. ఇది గోదావరి అది బ్రిడ్జ్ అండి. అలాంటి భద్రాచలం ఎంట్రీ అయిపోయినాం మనము. మేము ముందుకు వెళ్తున్నాం, అది కమాన్ అండి. ఇది టెంపుల్ అండి బయట నుంచి. చూడండి ఎంత బాగుందో టెంపుల్ బయట, చాలా బాగుందండి. ఇక్కడ నుంచి అయితే రూమ్కి వెళ్ళామండి. రూమ్కి వెళ్ళి లగేజ్ అన్ని రూమ్లో పెట్టేసి, సో గోదావరి స్నానాలు చేయడానికి అయితే అక్కడ కొబ్బరికాయ ఇంకా దీపము అవన్నీ ఇచ్చారండి. అవి తీసుకుని అయితే వెళ్తున్నాం స్నానం చేయడానికి. ఇదంతా గోదావరేనండి. సో సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువ లేవు, అక్కడక్కడక్కడక్కడ కొద్దిగా ఉన్నాయండి. చెప్పు, పెద్ద కూతురు అంట ఇట్లా చెప్తుంది చూడండి. ఇక్కడైతే దీపాన్ని వెలిగిస్తున్నామండి గోదావరిలో. మా ఆయన వెలిగిస్తున్నాడు. మా పాప ఈమె ఇంకా మా ఫ్రెండ్ కూతురు. దీపాన్ని అయితే వెలిగిస్తున్నా కానీ అది గాలికి సరిగా టచ్ అది అంటే వెలగడం లేదండి. సక్సెస్ఫుల్ గా వెలిగిందండి. ఇప్పుడు మా పాప వాళ్ళైతే గోదావరిలో వదులుతున్నారు. మాదైతే మంచిగా వెలుగుతుంది కానీ మా ఫ్రెండ్ వాళ్ళదైతే నీటిలో మునిగిపోయిందండి, ఆరిపోయింది దీపం. ఆ తర్వాత ఇంకా మేమండి ఇంకా అదేంటంటే ఇంకో దీపం కూడా ఇచ్చారు. ఏంటంటే చెరుకు గడలో దీపం పెట్టి ఇంకోటి కూడా ఇచ్చారు. ఇప్పుడు అదైతే మేము వెలిగిస్తున్నాము. మేము వదులుతామని వెలిగిస్తున్నాం చూడండి. ఆల్రెడీ వెలిగించి వదిలాము. ముందుకు వదలండి, మేము లోపలికి వెళ్ళి వదలడానికి భయం అండి. ఎందుకంటే నీళ్ళంటే భయం అండి, అందుకే ఒడ్డున్నే ఉండి వదులుతున్నాం. కానీ అది ముందు ఇప్పుడు వెళ్తుంది చూడండి. మా కన్నయ్య ఎలా మునుగుతున్నాడు చూడండి వాటర్ లో. ఈయన మా ఆయన అండి ఎట్లా మునుగుతాడో చూడండి. ఇప్పుడు ఈత కొడతాడు. చాలా బాగుందండి. ఇంకా ఫుల్ వాటర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుండే. కానీ సమ్మర్ కదా, సో వాటర్ లేకుండే. అటు నుంచి మనం ఇంకోటి సాలగ్రామం దగ్గరకు వచ్చామంటే, అంటే అదేంటంటే కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహస్వామి అండి సాలగ్రామం. అంటే మనది భద్రాచలం మన రాముని గుడి పక్కనే ఉంటుంది ఇది. అక్కడ ఏంటంటే ముడుపులు కట్టాలండి.
చూడండి ఎక్కడ ఎంత మంది వస్తారంటే డైలీ చాలా మంది వస్తారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ముడుపు కడితే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి. చూడండి అక్కడ కూర్చున్న వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్కరికి ముడుపు ఉంది. ఇక ఇప్పుడైతే మేము కూడా ముడుపు కడుతున్నాం. చూడండి నేను కడుతున్నాను. మా ఆయన కూడా కడుతున్నారండి. చాలా ఫేమస్ అంటండి అక్కడ. ఖచ్చితంగా అన్నయ్య కూడా కడుతున్నారు, అన్నయ్య వాళ్ళు. ఎందుకంటే ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. 1 గంట 2 అవర్స్లోనే చాలా మంది వచ్చేస్తారండి. చాలా మంది ముడుపులు తీసుకుంటారు, కడతారు. అక్కడ ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, చాలా ముడుపులు ఉన్నాయి. ముడుపు కట్టేసిన తర్వాత మన స్వామివారిని దర్శించుకోవాలండి. మేమైతే దర్శనం చేసుకుంటున్నాం. చూడండి దర్శనం చేసుకున్న తర్వాత మనకు అక్కడ తీర్థము ఇంకా బొట్టు అది ఇలాంటివి ఇస్తారు. ఇక ½ అవర్ అనమాట లంచ్ టైం అయిందండి. అక్కడనే మన గుడిలో పెడతారు లంచ్. చాలా బాగుందండి ఫుడ్. అన్నదానం ప్రతిరోజు అన్నదానం పెడతారండి మధ్యాహ్నము. అక్కడ నుంచి మేము పర్ణశాలకు వెళ్ళామండి. పర్ణశాల నుంచి ఇక్కడనే అంటే సీతాదేవి రాముడు మనం 14 ఏళ్ళు వనవాసం చేశారు కదండి, అది ఇక్కడేనండి వనవాసం చేసింది. సో అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కంటే అక్కడనే వాళ్ళు స్నానాలు అది చేసేవారంట. ఇక్కడ అమ్మవారి నారచీర, ఇంకా వాళ్ళు తిన్నది ప్లేటు, వారి పాదాలు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. రాయి చుట్టూ నామాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ అక్కడనే అండి. ఆ తర్వాత మా స్వీటీ చూడండి గోలీ సోడా తాగుతుంది. బాగుందంట. గోలీ సోడా తాగుతారా? నువ్వు తాగవరా మేడం? నువ్వు తాగవా? అది అయిపోయిన తర్వాత నైట్లో మేము అంటే స్టార్టింగ్లో దర్శనం చేసుకోలేదండి రాముంది, ఎందుకంటే టైం అయిపోయింది. సో ఇప్పుడు నైట్లో అయితే దర్శనం చేసుకున్నాం. లోపలికి అయితే ఫోన్ అయితే అవైలబుల్ లేదు, అందుకే బయట నుంచే తీసామండి ఈ వీడియో. అలాగే మన పక్కనే రాముని పక్కనే శివాలయం ఉందండి. ఇక్కడ శివపార్వతులది కనిపిస్తుంది కదండి, ఆ పక్కనే శివాలయం ఉంది. అక్కడికి వెళ్ళైతే దర్శించుకున్నామండి. శివుడు అండి, చూడండి ఎంత బాగున్నాడు. అయిపోయిన తర్వాత నైట్ నిద్ర రావడం లేదని రూమ్ బయట డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి పిల్లలు ఇంకా అన్నయ్య అందరూ. ఇప్పటి వరకు అయితే భద్రాచలం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. రేపైతే ఇంకా మేము పాపికొండలు అయితే వెళ్తున్నాము. సో ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తామండి. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ లైక్ అండ్ కామెంట్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్